ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. బాబా వయస్సు ధూలియా కోర్టు వారికి సాక్ష్యమిచ్చుటయందు సాయిబాబా తన వయస్సు లక్షల సంవత్సరములు అని తెలిపి తానెన్నడును అబద్ధములాడనని నొక్కి పలికినాడు. క్రింది సంఘటనను గమనించిన అది మనకు బోధపడగలదు. ఉన్నతోద్యోగియగు నానా సాహెబ్ చందోర్కరునకు సాయికి గల 3 జన్మల సంబంధమును తెరమీది బొమ్మల వలె ప్రదర్శింపజేసినాడు. దాదాసాహెబ్ కపర్దే భార్యకును సాయికి 5 జన్మల పరిచయం ఉన్నదని తెలిపినాడు. శ్యామ బుగ్గను సాయి గిల్లినప్పుడా భక్తుడు చిరచిరలాడా, శ్యామ, నీకును నాకును 72 జన్మలుగా సంబంధమున్నది. ఏనాడు నీ బుగ్గను గిల్లినవాడను కాదు సుమా. రఘువీర పురందర్తో 7 శతాబ్దముల పరిచయము కలదని వివరించినాడు. ఈతనిని నేనెన్నటికి మరువజాలని వాడను అనినాడు. కళ్యాణ నివాసి టీఏ కార్నికును 2000 సంవత్సరముల పరిచయము కలదనియు అతని బుద్ధి వక్రతి నొంది కోతి చేష్టలు గలవాడనినాడు. నార్కే సాయికి 30 జన్మలుగా తెలిసినవాడు అని వివరించినాడు. మాయామోహితుడు జీవుడు, మాయారహితుడు శివుడు. జన్మమెత్తిన పిదప సకామ కర్మలచే జీవుడు పెక్కు జన్మలనెత్తుచున్నాడు. భగవంతుడు లోక కళ్యాణమునకై అవతారములను దాల్చినను ఆ కర్మలు దివ్యాతి దివ్యమైనందున అవి పునరపి జననమునకు హేతుభూతములు కానేరవు. ఇటుకరాయి రాత్రి పడుకునేటప్పుడు బాబా అలనాడు వెంకుసా పాదములు మోపిన ఇటుకరాతిని తలగడగా ఉంచుకునేవాడు. మసీదును శుభ్రము చేయు మాధవు ఉఫర్లే అను బాలుని చేయి జారి ఇటుక 2 ముక్కలైనది. బాబా ఇటుకరాయి భిన్నమగుటను గాంచి నా అదృష్టమే ముక్కలు చెక్కలైనది. ఈ ఇటుక నాకు పెన్నిది వంటిది, చేయి దాటిపోయినది. భక్తులు నా పాదములపై వ్రాలి తమ కష్టములు నాతో మొరలిడుదురు. నేను అవి అన్నియు నా గురువునకు నివేదించుదును. మించిపోయినది అని విచారించెను. సీమోల్లంఘనము బాబా నిర్యాణమునకు 2 సంవత్సరములకు పూర్వము జరిగిన సంఘటన. 1916 విజయదశమి నాడు షిరిడీ యందు పారువేట జరిగినది. గ్రామ ప్రజలందరూ అమితోత్సాహమున ఇండ్లకు మరలి వచ్చిరి. నిర్నిమిత్తముగా బాబా కోపము అతిశయించినది. కఫ్ని, తలగుడ్డ, లంగోటీలన్నీయూ తొలగించి ధునియందు పడవేసి దిగంబరుడై నిలిచినాడు. బాబా కన్నులు చింత నిప్పుల వలె ఎర్రగా ఉన్నవి. నేను హిందువునో మహమ్మదీయుడనో ఇప్పుడు తెలుపుడు అని బిగ్గరగా కేకలు పెట్టెను. బాబా వంక తేరిపార చూచుట ఎవ్వరికీ సాధ్యము కాజాలదాయెను. బాగోజీ షిండే అను కుష్ఠురోగి బాబా దరిచేరి, బాబా మీకెందులకింత కోపము, శాంతింపుడు అని విన్నవించెను. ఇదే నా సీమోల్లంఘనము అని సటకాచే భూమిపై తట్టెను. 1 గంట తర్వాత సాయిబాబా కోపముడిగినది. శాంతచిత్తుడాయెను. బాబా సమాధి చెందు దినము అది అని ప్రజలకు సూచన గావించినాడు. ప్రజలు అది గ్రహింపజాలరైరి. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.